శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం ఆలయ హుండీని లెక్కింపజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు పాత్రికేయులకు వివరాలు తెలిపారు. అమ్మవారి హుండీ లెక్కించగా 2,56,000 రూపాయల నగదులు వచ్చినట్లుగా తెలిపారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, స్థానిక నేత కోడూరు శ్రీనివాసులరెడ్డి, రాజేశ్వరి దంపతులు సహాయ సహకారాలతో ఆలయం దినదినాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. భక్తులకు ఆలయంలో ఫ్లోరింగ్, కావలసిన మౌలిక వసతులు సమకూర్చడం, అదేవిధంగా పార్క్ గార్డెన్ ఆధునీకరణ తదితర సౌకర్యాలు కలిగిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం, మంగళవారం, శుక్రవారం తదితర పర్వదినాల్లో భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నారని తెలిపారు. అందరి సహాయ సహకారాలతో జ్వాలాముఖి ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేత కోడూరు శ్రీనివాసులరెడ్డి, చిన్నబాబిరెడ్డి, రాజేశ్వరి దంపతులు, కర్పూరం శ్రీనివాసులరెడ్డి, కావులూరు మస్తాన్రెడ్డి, పొట్ల రాఘవయ్య, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. తోటపల్లి గూడూరు మండలం వరిగొండ పంచాయతీలో వెలిసిన జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం ప్రతి సంవత్సరం లాగే ఇక్కడ ఈసారి కూడా హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. హుండీ లెక్కింపులో వచ్చి 2,56,004 రూపాయలు ఈ సంవత్సరం జమ చేయడం జరిగింది. 6 నెలలకి ఇక్కడ భక్తులకు కూడా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా కూడా ఏర్పాటు చేయాలని ప్రయత్నంలోనే ఉన్నాము. శుక్రవారం, ఆదివారం, మంగళవారం అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తారు. మిగతా భక్తులు కూడా వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. గూడూరు మండలం వరిగొండ గ్రామంలో వేంచేస్తున్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఈ దినము భక్తుల సమక్షంలో మరియు గ్రామ పెద్దల సమక్షంలో అమ్మవారి ఉండి తెరవడమైంది. 6 నెలలకు గాను భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకలు 6 నెలలకి 2,56,000 రూపాయల 4 రూపాయలు వచ్చినవి. ఇవి దేవస్థానం తరపున అమ్మవారికి ఉండి ద్వారా వచ్చిన ఆదాయము. ఇది అమ్మవారికి సంబంధించిన అకౌంట్ జమ చేయబడుతుంది. అదేవిధంగా గత 8 నెలల నుంచి శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో గౌరవనీయులు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సహకారంతో, బాబిరెడ్డి ఆర్థిక సహాయ సహకారంతో మేడం గారు ఉన్నారు ఇక్కడే, రాజేశ్వరి మేడం గారు, వీళ్ళంతా కూడా ఎంతో డెవలప్మెంట్ జరుగుతున్నాయి. భక్తులు విడిది కోసంగాను 2 ఫ్లోర్లు రూములు నిర్మించడం చేశారు. అదేవిధంగా దేవస్థానం వెనక భాగం అంతా ప్రహరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానం లోపల బయట భక్తుల వసతి కోసం షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లోరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున 50 మంది భక్తులు కూడా అమ్మవారి దేవస్థానానికి వచ్చి శ్రీ అమ్మవారిని దర్శించుకొని దేవస్థానంలో జరిగే అభివృద్ధికి ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరడం అనేది. ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి విశేషమైన పూజలు నిర్వహించబడుతున్నాయి. కావున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించవలసిందిగా ప్రార్థించడం అనేది. అదేవిధంగా దేవస్థానానికి నిరంతరం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి దేవస్థానంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం దగ్గర నుండి చూసుకుంటున్నటువంటి చిన్న బాబిరెడ్డి గారి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.